ఈ భూమిపై కోట్లాది జీవులు జీవిస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని జీవులను చూస్తే ఇవి నిజంగానే మన ప్రపంచానివేనా, లేదా ఏదో మరో లోకం నుంచి వచ్చాయా అనే సందేహం కలుగుతుంది. కొన్ని జీవుల కళ్ళు చీకట్లో మెరుస్తాయి. మరికొన్ని జీవులు బయటికి రాయిలాగా గట్టిగా కనిపించినా లోపల మాత్రం ఆశ్చర్యకరంగా మృదువుగా ఉంటాయి. ఇవి కేవలం జంతువులు కాదు, ఇవి ప్రకృతి దాచిపెట్టిన అనుసులభమైన రహస్యాలు. శాస్త్రవేత్తలు ఎంత పరిశోధన చేసినా కొన్ని జీవుల విషయంలో మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రతి జీవికి తనకంటూ ఒక చరిత్ర ఉంది. కొన్ని లక్షల ఏళ్ల పాతవి, మరికొన్ని అంత విచిత్రంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడమే ఒక సవాలు. నంబర్ 1, పింగోలిన్. పింగోలిన్ చూడటానికి మధ్యయుగనాటి యోధుడు ధరించే కవచంలా ఉంటుంది. దీని శరీరమంతా గట్టి పొలుసులతో నిండి ఉంటుంది. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఇది పారిపోవడానికి ప్రయత్నించదు. బదులుగా తన శరీరాన్ని ఒక బంతిలా చుట్టేసుకుంటుంది. ఆ సమయంలో దీనిని తెరవడం లేదా విచ్ఛిన్నం చేయడం ఏ జంతువుకైనా అసాధ్యం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ జీవికి పళ్ళు ఉండవు. కానీ ఇది రోజుకు వేల సంఖ్యలో చీమలను, చెదలను తింటుంది. దీని పొడవైన జిగటగా ఉండే నాలుక సెకండ్ల వ్యవధిలో ఆహారాన్ని పట్టుకుంటుంది. అయితే పింగోలిన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు మనుషుల నుండే. దీని పొలుసులకు ఔషధ గుణాలున్నాయన్న మూఢనమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని అక్రమంగా వేటాడుతున్నారు. ప్రకృతి ఈ వింత జీవిని కేవలం తన సమతుల్యతను కాపాడటానికి సృష్టించింది. కానీ అది నేడు అంతరించిపోయే దశలో ఉంది. నంబర్ 2, ప్లాటిపస్. శాస్త్రవేత్తలు ప్లాటిపస్ను మొదటిసారి చూసినప్పుడు ఎవరో కావాలనే వేర్వేరు జంతువుల భాగాలను కలిపి కుట్టారని భ్రమపడ్డారు. బాతు ముక్కు, బీవర్ లాంటి శరీరం, జలచరాల లాంటి పాదాలు. దీని రూపం అంత వింతగా ఉంటుంది. ఇది పాలిచ్చే జంతువైనప్పటికీ గుడ్లు పెడుతుంది. ప్రకృతి నియమాలను ఉల్లంఘించే జీవి ఏదైనా ఉందంటే అది ప్లాటిపస్ మాత్రమే. మగ ప్లాటిపస్ వెనుక కాళ్లకు విషపూరితమైన ముళ్ళు ఉంటాయి. ఈ విషం మనిషిని చంపకపోయినా కొన్ని గంటల పాటు తట్టుకోలేని నరకాన్ని చూపిస్తుంది. అన్నింటికంటే వింతైన విషయమేమిటంటే ప్లాటిపస్ నీటి అడుగున తన ఆహారాన్ని వెతకడానికి కళ్ళు లేదా చెవులను వాడదు. ఇది తన ముక్కు ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సహాయంతో చీకటి నీటిలో కూడా ఆహారాన్ని గుర్తిస్తుంది. ఇది దానికి ఉన్న ఒక అదృశ్య 6th సెన్స్ వంటిది. నంబర్ 3, సైగా యాంటిలోప్. సైగా యాంటిలోప్ ముఖం చూడటానికి ఏదో కార్టూన్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. దీని ముక్కు ఉబ్బిపోయి కిందికి వేలాడుతూ ఉంటుంది. అయితే ఈ ముక్కు వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. ఇది నివసించే దుమ్ముతో కూడిన ప్రాంతాల్లో గాలిని వడపోత చేయడానికి, శీతాకాలంలో చల్లని గాలిని వేడిచేసి ఊపిరితిత్తులకు పంపడానికి ఈ ముక్కు ఒక సూపర్ ఫిల్టర్లా పనిచేస్తుంది. సైగా యాంటిలోప్లు కొన్నిసార్లు వేల సంఖ్యలో ఒకే రోజు మరణిస్తాయి. దీనికి కారణం ఒక అరుదైన బ్యాక్టీరియా అని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ అది అకస్మాత్తుగా ఎందుకు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరు దీనిని ప్రకృతి ఇచ్చే ముందస్తు హెచ్చరికగా భావిస్తారు. భూమిపై పర్యావరణ మార్పులు జరిగినప్పుడు సైగా జంతువులే మొదట ప్రభావితమవుతాయి. నెంబర్ 4, ఒకపీ. ఆఫ్రికా అడవుల్లో నివసించే ఒకపీని చూస్తే అది జిరాఫీ మరియు జీబ్రా కలయికలా అనిపిస్తుంది. దీని వెనక కాళ్లకు జీబ్రా లాంటి చారలుంటాయి, కానీ ముఖం జింకలా ఉంటుంది. నిజానికి ఇది జిరాఫీకి అత్యంత సన్నిహిత బంధువు. ఇది తన పొడవైన నాలుకతో తన కళ్లను, చెవులను కూడా శుభ్రం చేసుకోగలదు. ఒకపీ చాలా సిగ్గుపడే జంతువు. ఇది మనుషులకు లేదా శబ్దాలకు చాలా దూరంగా ఉంటుంది. బ్రిటిష్ అన్వేషకులు దీని గురించి చెప్పినప్పుడు మొదట ఎవరూ నమ్మలేదు. దీనిని ఒక కల్పిత జంతువుగా భావించారు. కానీ ఇది దట్టమైన అడవుల్లో నివసించే ఒక సజీవ రహస్యం. ప్రకృతి తన రహస్యాలను ఎంత లోతుగా దాస్తుందో చెప్పడానికి ఒకపీ ఒక గొప్ప ఉదాహరణ. నెంబర్ 5, యాక్సోలోటిల్. యాక్సోలోటిల్ ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. దీనిని మెక్సికన్ వాకింగ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ జీవికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. దీని కాలు విరిగినా, తోక తెగినా, లేదా గుండె లేదా మెదడులో ఏదైనా భాగం దెబ్బతిన్నా అది మళ్లీ కొత్తగా మొలుస్తుంది. ఎటువంటి మచ్చలు లేకుండా తన అవయవాలను పునరుద్ధరించుకోగల ఏకైక జీవి ఇది. పురాతన మెక్సికన్ కథల ప్రకారం ఒక దేవుడు మరణం నుండి తప్పించుకోవడానికి ఈ రూపం ధరించాడని నమ్ముతారు. సైన్స్ పరంగా చూస్తే యాక్సోలోటిల్ ఎప్పటికీ పూర్తిగా పెద్దలి కాదు. అది తన జీవితాంతం ఒక చిన్న పిల్లవాడి దశలోనే ఉండిపోతుంది. దీని కణజాల రహస్యాన్ని ఛేదిస్తే మనుషులకు కొత్త జీవితాన్ని ఇచ్చే తాళం చెవి దొరుకుతుందని శాస్త్రవేత్తల నమ్మకం. నెంబర్ 6, అయ్యే. మెడగాస్కర్ అడవుల్లో నివసించే అయ్యే చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. దీని పెద్ద కళ్ళు, పొడవైన వేళ్లు వింతగా ఉంటాయి. ముఖ్యంగా దీని మధ్యవేలు చాలా పొడవుగా ఉంటుంది. ఇది చెట్ల బెరడుపై ఆ వేలితో కొట్టి లోపల ఉన్న పురుగుల శబ్దాన్ని వింటుంది. ఆహారం దొరికినప్పుడు అదే వేలితో పురుగును బయటకు తీస్తుంది. స్థానికులు దీనిని చూస్తే అరిష్టమని, ఇది మరణానికి చిహ్నమని భావించి చంపేస్తుంటారు. కానీ నిజానికి ఇది అడవికి ఒక రక్షకుడి వంటిది. చెట్లను పాడుచేసే పురుగులను తిని అడవిని ఆరోగ్యంగా ఉంచుతుంది. భయం అనేది మన అవగాహన లోపం నుండే పుడుతుందని చెప్పడానికి ఈ జీవి ఒక ఉదాహరణ. నంబర్ 7,
ఫోసా చూడటానికి పిల్లిలా కుక్కల రెండింటి పోలికలతో ఉంటుంది. ఇది మెడగాస్కర్లో అతిపెద్ద వేటగాడు. ఇది చెట్లపై ఎంత వేగంగా ఎక్కుతుందంటే అక్కడ నివసించే కోతులు కూడా దీని నుండి తప్పించుకోలేవు. ఇది రాత్రి వేళల్లో వేటాడుతుంది. దీని కళ్ళు చీకట్లో నిశితంగా చూస్తాయి. ఫోసా తన ఆహారాన్ని చాలా క్రూరంగా వేటాడుతుంది. అడవిలో ఫోసా అడుగు పెడితే మిగిలిన జంతువులు నిశ్శబ్దంగా ఉండిపోతాయి. నేడు అడవులు అంతరించిపోతుండటంతో ఈ అగ్రశ్రేణి వేటగాడు కూడా ప్రమాదంలో పడ్డాడు. అడవిలో ఒక వేటగాడు తగ్గిపోతే మొత్తం పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. నంబర్ 8 మెయిన్డ్ వోల్ఫ్. దక్షిణ అమెరికాలో కనిపించే మెయిన్డ్ వోల్ఫ్ చూడటానికి నక్కలా ఉంటుంది, కానీ దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. ఎత్తైన గడ్డిలో తన వేటను చూడటానికి ప్రకృతి దీనికి ఈ పొడవైన కాళ్లనిచ్చింది. ఇది ఇతర తోడేళ్లలా గుంపులుగా ఉండదు, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది. దీని ఆహారపు అలవాట్లు కూడా వింతగా ఉంటాయి. ఇది మాంసంతో పాటు ఒక రకమైన పండును తింటుంది. ఆ పండు విత్తనాలను ఇది అడవి అంతా వ్యాపింపజేయడం వల్ల కొత్త మొక్కలు మొలుస్తాయి. అంటే ఇది వేటగాడు మాత్రమే కాదు, అడవిని పెంచే ఒక రైతు కూడా. దీని అరుపు రాత్రి వేళల్లో చాలా భయానకంగా లోతుగా ఉంటుంది. నంబర్ 9 మార్ఖోర్ ఒక అడవి మేక. దీని కొమ్ములు స్పైరల్ ఆకారంలో తిరిగి ఉంటాయి. ఇవి చూడటానికి ఏదో పురాణ గాథల్లోని జీవిలా కనిపిస్తాయి. ఇవి పాకిస్తాన్, కాశ్మీర్ ప్రాంతాల్లోని అతి భయంకరమైన కొండల మీద అలవోకగా ఎక్కగలవు. మనిషి నిలబడలేని నిటారుగా ఉన్న రాళ్ల మీద కూడా ఇవి చాలా బ్యాలెన్స్డ్గా పరిగెడతాయి. దీని కొమ్ముల అందమే దానికి శత్రువుగా మారింది. వేటగాళ్ల వల్ల ఇవి దాదాపు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. కానీ నేడు వీటిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్వత శిఖరాల మీద గంభీరంగా నిలబడే మార్ఖోర్ ఆ పర్వత శ్రేణులకే ఒక అలంకారం. నంబర్ 10 టాస్మేనియన్ డెవిల్. టాస్మేనియన్ డెవిల్ పేరు వింటేనే ఒక రకమైన భయం కలుగుతుంది. ఇది ఆకారంలో చిన్నగా ఉన్నా దీని కోపం మాత్రం చాలా పెద్దది. ఇది ఆహారం తినేటప్పుడు భయంకరంగా అరుస్తుంది. అందుకే దీనికి డెవిల్ అనే పేరొచ్చింది. దీని దవడలు ఎంత బలంగా ఉంటాయంటే ఇవి ఎముకలను కూడా నమిలి మింగేయగలవు. ఇవి అడవిలో చనిపోయిన జంతువులను తిని అడవిని శుభ్రంగా ఉంచుతాయి. ఇటీవల ఒక రకమైన ముఖ క్యాన్సర్ వల్ల ఇవి వేల సంఖ్యలో మరణించాయి. అయినప్పటికీ ఈ జీవి తన మనుగడ కోసం పోరాడుతూనే ఉంది. రాత్రిపూట వినిపించే దీని అరుపు టాస్మేనియా అడవుల ఉనికిని చాటుతుంది. ప్రకృతిలో ఏ జీవి అనవసరంగా పుట్టలేదు. మనం భయంకరంగా భావించే జీవి అడవికి రక్షకుడిగా ఉండవచ్చు. మనం వింతగా చూసే జీవిలో అమరత్వ రహస్యం దాగి ఉండవచ్చు. ఈ 10 జంతువులు మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఈ భూమి కేవలం మనుషులది మాత్రమే కాదు, ప్రతి జీవికి ఇక్కడ సమాన హక్కు ఉంది. మనం వాటిని అర్థం చేసుకున్నప్పుడే ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుంది.